జస్ట్ ఈ ఫైనల్ కట్ ప్రో ఉన్న ఫీచర్ కోసం మీకు తెలిసే ఇలాంటి 4000 కీబోర్డ్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే 7-8 పెట్టి లాగిటెక్ లాంటి మౌజులు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇలాంటి ఒక 200 కీబోర్డ్ ఉంటే చాలు మీ వీడియోస్ అనేవి సూపర్ ఫాస్ట్ గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫైనల్ కట్ ప్రో లో. ఇది ఎలాగో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకు అర్థం కాకపోతే మీకు ఏ డౌట్ ఉన్నా జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు అనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి అయితే ప్రతి మెసేజ్ కి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రో లో వీడియోస్ ని చాలా ఫాస్ట్ గా ఎలా ఎడిట్ చేయాలి. ఈ టాపిక్ కోసం అయితే మాట్లాడుకుందాం. చాలా మంది అయితే ఫైనల్ కట్ ప్రో లో వీడియోస్ అయితే ఎడిట్ చేసుకుంటారు, కానీ ఫైనల్ కట్ ప్రో లో ఉన్న ఈ మంచి మంచి ఫీచర్స్ కోసం అయితే తెలుసుకోరు. ఇంతకుముందు మీ ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ తో కంపేర్ చేస్తే ఈ టాపిక్ కోసం మీరు తెలుసుకున్నాక మీ వీడియో ఎడిటింగ్ అనేది ఇంకా చాలా ఫాస్ట్ గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఇవి. చాలా మందికి తెలియదు, బట్ తెలియక చాలా మంది నార్మల్గా అయితే వీడియోస్ని ఎడిట్ చేసుకుంటారు. కానీ ఈ మంచి మంచి ఫీచర్స్ కోసం తెలుసుకున్నారనుకోండి, ఫైనల్ కట్ ప్రోలో మీరైతే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అదేలాగో మీకు చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫైనల్ కట్ ప్రోలో వీడియోస్ని ఎడిట్ చేయాలంటే మనకి మెయిన్గా ఉండాల్సింది ఒక కీబోర్డ్. ఈ కీబోర్డ్ లేకపోతే వీడియోస్ అనేటివి మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఏ ఉండదు. కానీ ఈ కీబోర్డ్లో మనకి షార్ట్ కట్స్ కూడా కొన్ని అయితే ఉంటాయి. మనం వీడియోస్ని ఎడిట్ చేసేటప్పుడు కీబోర్డ్లో ఉన్న షార్ట్ కట్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఫైనల్ కట్ ప్రోలో నేను టైమ్లైన్లో ఉన్న ఒక వీడియోని కట్ చేయాలనుకుంటే, బ్లేడ్ టూల్ యూజ్ చేయాలనుకుంటే నేను కమాండ్ బి మీద కొట్టాను అనుకోండి, ఆ వీడియో అనేది కట్ అయిపోతుంది. నేను ఫైనల్ కట్ ప్రోలో ఉన్న టైమ్లైన్లో ఉన్న వీడియోని జూమ్ ఇన్ చేయాలనుకుంటే కమాండ్ ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, జూమ్ ఇన్ అవుతుంది. అలాగే కమాండ్ మైనస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఈ నార్మల్ షార్ట్ కట్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో జస్ట్ ఈ కమాండ్ బి కాకుండా మీకు ఇష్టం వచ్చిన కీని మీరు అసైన్ చేసుకోవచ్చు ఈ కమాండ్ బికి. ఫర్ సపోజ్ ఇక్కడ F1 F2 ఈ కీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు F1 మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకైతే వీడియో అనేది కట్ అవుతుంది. ఈ కమాండ్ బిని నేను F1కి అయితే అసైన్ చేశాను. జస్ట్ F1 ఒకటి కొడితే వీడియో అనేది కట్ అవుతుంది. F2 మీద క్లిక్ చేశాను అనుకోండి, వీడియోలో ఉన్న టైం లైన్ అనేది జూమ్ ఇన్ అవుతుంది. అలాగే F3 మీద క్లిక్ చేస్తే వీడియోలో ఉన్న టైం లైన్ అనేది జూమ్ అవుట్ అవుతుంది. ఇలా మనం కీబోర్డ్లో షార్ట్ కట్స్ యూజ్ చేయాలంటే 2-3 కీస్ ఒక్కసారి యూజ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక కీని మనం యూజ్ చేసుకుంటే సరిపోద్ది. జస్ట్ ఈ ఫైనల్ కట్ ప్రో ఉన్న ఫీచర్ కోసం మీకు తెలిసే ఇలాంటి 4000 కీబోర్డ్ కొనాల్సిన అవసరం లేదు. అలాగే 7-8 పెట్టి లాగిటెక్ లాంటి మౌజులు కొనాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఇలాంటి ఒక 200 కీబోర్డ్ ఉంటే చాలు మీ వీడియోస్ అనేవి సూపర్ ఫాస్ట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫైనల్ కట్ ప్రోలో. ఇది ఎలాగో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనల్ కట్ ప్రోలో ఒక వీడియో అయితే ఉంది. ఇది టైం లైన్లో అయితే ఉంది. బట్ ఈ టైం లైన్లో ఉన్న వీడియోని నేను కట్ చేయాలంటే నార్మల్గా అయితే మనం అందరూ యూజ్ చేస్తే కమాండ్ బి మీద క్లిక్ చేస్తే వీడియో అనేది కట్ అయిపోతుంది. ఇలా కాకుండా నేను F1 మీద క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఇలా కట్ అవ్వాలి. ఇక నేను F1 మీద క్లిక్ చేస్తున్నా, వీడియో కట్ అవుతుంది. నేను ఆల్రెడీ అసైన్ చేస్తాను, ఎలాగో మీకు చెప్తాను. అలాగే నేను ఇప్పుడు పొరపాటున కట్ చేస్తాను ఈ వీడియోని, నేను మళ్ళీ అండూ చేయాలి. అండూ చేయాలంటే నార్మల్గా మనకి కీబోర్డ్లో షార్ట్ కట్ కమాండ్ Z మీద కొడితే మనకి అండూ అవుతుంది. ఇలా కాకుండా నేను F4 మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు అండూ అయితే అవుతుంది. అలాగే రీడూ చేయాలంటే మనకి కీబోర్డ్ షార్ట్ కట్ చేసుకుంటే కమాండ్ షిఫ్ట్ Z, ఇది రీడూ అవుతుంది. బట్ ఇలా రీడూ చేయాలంటే ఈ 3 కీస్ నేను ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ F5 కీ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇలా రీడూ అయితే అవుతుంది. ఈ విధంగా మనం ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి, కీబోర్డ్లో ఉన్న షార్ట్ కట్స్ని ఒక కీతో ఎట్లా మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఇలా F1 F2 కీస్ అనే కాదు, ఇక్కడ ఉండే మీకు ప్రతి ఒక్క కీని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. దీనికోసం మీరు ఫైనల్ కట్ ప్రో ఓపెన్ చేశాక ఇక్కడ మీరు పైకి వస్తే ఇక్కడ ఫైనల్ కట్ ప్రో ట్రయల్ అని ఉంటుంది. ఇక్కడ మనకి మీరు కొంటే ట్రయల్ అని ఉండదు, ఒకవేళ కొనకపోతే ట్రయల్ అని అయితే ఉంటుంది. నేను ట్రయల్ అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ కింద కమాండ్ సెట్స్ అని ఉంటుంది. దీని మీదకి వస్తే మీకు ఇంకొక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ కస్టమైజ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తామనుకోండి, ఇక్కడ మనకి కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి కీబోర్డ్ మొత్తం ఇక్కడ ఉంది. అలాగే కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇక్కడ చూడొచ్చు. కమాండ్స్, ఇక్కడ మొత్తం కమాండ్స్ అయితే ఉంటాయి. ఈ కీబోర్డ్ ఉన్న షార్ట్ కట్స్ మొత్తం మనం ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. ఇవన్నీ చాలా కమాండ్స్ అయితే ఉంటాయి, వాటన్నిటిని మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లేడ్ టూల్ని F1కి అసైన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో ఈ ఆల్ మీదకి వచ్చేసాక కావాల్సిన షార్ట్ కట్ ఏంటి, మనం బ్లేడ్ టూల్ యూజ్ చేయాలి. ఇప్పుడు బ్లేడ్ టూల్కి నార్మల్ అయితే ఈ కమాండ్ బి మీద కొట్టామనుకోండి, మనకి బ్లేడ్ టూల్ అనేది వస్తుంది. అలా కాకుండా F1 ఒకటి కొడితే నాకు బ్లేడ్ టూల్ రావాలి అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం బ్లేడ్ అని సెట్ చేయాలి.
ఇలా మనం బ్లేడ్ అని సెట్ చేసామనుకోండి, ఇక్కడ మనకి బ్లేడ్ టూల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు బ్లేడ్ టూల్ వచ్చింది. అలాగే నేను ఈ F1 కూడా నేను అసైన్ చేశాను బ్లేడ్ టూల్ని. ఎలా అసైన్ చేశానంటే ఇక్కడ మనకి ఫస్ట్ బ్లేడ్ అని వచ్చింది కదా, కమాండ్ బి, ఇది కమాండ్, ఇది బి. జస్ట్ దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని మనం F1 నుండి తీసుకొచ్చి వదిలేసామనుకోండి, ఇది సెట్ అయిపోతుంది. ఈ బ్లేడ్ టూల్ అనేది మనకి F1కి అయితే అసైన్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ బ్లేడ్ టూల్ని, ఇక్కడ బ్లేడ్ టూల్ ఉంది కదా, ఈ బ్లేడ్ టూల్ని ఈ 1 నెంబర్కి అయితే నేను అసైన్ చేస్తాను. దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని జస్ట్ మీకు ఏ కీకి మీరు ఈ బ్లేడ్ టూల్ని అసైన్ చేయాలనుకుంటున్నారో దాని దగ్గర తీసుకెళ్ళాను అనుకోండి, ఇప్పుడు అసైన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి బ్లేడ్ ఇప్పుడు మనకి F1కి ఉంది, F2కి ఉంది. ఇక్కడ మనకి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మనకి బ్లేడ్ టూల్ అనేది మనం F1 మీద క్లిక్ చేసినా ఇది కట్ అవుతుంది, అలాగే నార్మల్ 1 మీద క్లిక్ చేసినా మనకి కట్ అవుతుంది. ఇప్పుడు నేను టైమ్ లైన్లో ఉన్న వీడియోని జూమ్ చేయాలంటే కమాండ్ ప్లస్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇలా జూమ్ అవుతుంది. అలాగే కమాండ్ మైనస్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఇలా కాకుండా నేను ఒక నెంబర్ సెట్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఫైనల్ కట్ ప్రో ట్రయల్ మీదకి వచ్చేసి కమాండ్ సెట్స్ కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు జూమ్ చేయాలి కదా, మనం జస్ట్ జూమ్ అని మనం ఇక్కడ టైప్ చేయాలి. జూమ్ అని టైప్ చేసి ఇక్కడ మనకి జూమ్ ఇన్కి చూడొచ్చు. ఇక్కడ మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే జూమ్ ఇన్కి మనకు కమాండ్ ప్లస్ అని ఉంది, ఈ కమాండ్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ F2 కీని అయితే అసైన్ చేశాను ఆల్రెడీ. F2 కీ మీద క్లిక్ చేస్తే నాకు టైమ్ లైన్లో ఉన్న వీడియో జూమ్ ఇన్ అవుతుంది. అలాగే ఇక్కడ F3 మీద క్లిక్ చేస్తే టైమ్ లైన్లో ఉన్న వీడియో అనేది జూమ్ అవుట్ అవుతుంది. ఇలా కాకుండా ఇప్పుడు నేను టైమ్ లైన్లో ఉన్న వీడియోని జూమ్ చేయడానికి నార్మల్ 2ని, అలాగే జూమ్ అవుట్ చేయడానికి 3ని అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కమాండ్ ప్లస్ ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి పట్టుకొని 2వ నెంబర్ కావాలనుకుంటే 2వ నెంబర్ మీద తీసుకొచ్చి వదిలేసామనుకోండి, ఇప్పుడు మనకి నార్మల్ 2కి జూమ్ ఇన్ వచ్చేసింది. చూడవచ్చు ఇక్కడ ఇది నార్మల్. ఇది జూమ్ ఇన్ చేయాలంటే మనం జస్ట్ ఈ 2 మీద క్లిక్ చేసామనుకోండి, వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు టైమ్ లైన్లో ఉన్న వీడియో జూమ్ ఇన్ అవుతుంది. ఇప్పుడు నేను 3 మీద క్లిక్ చేశాను అనుకోండి, 3 మీద ఇప్పుడు నాకు ఏం లేవు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే జూమ్ అవుట్ ఉంది, ఇక్కడ ఉంది కదా, జూమ్ అవుట్ ఉంది కదా, ఇక్కడ కమాండ్ మైనస్ జూమ్ అవుట్ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు నెంబర్ 3 మీద నేను తీసుకెళ్ళాను అనుకోండి, ఇక్కడ నాకు 3 అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ సేవ్ మీద కొట్టాను అనుకోండి, ఇవన్నీ అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం కీబోర్డ్ ఉన్న షార్ట్ కట్స్ కీస్ ని మనం ఒక్క కీకే అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు ఏ డౌట్ ఉన్నా జస్ట్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది, రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు అనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అయితే ప్రతి మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తాను. బట్ జస్ట్ మీరైతే మీకు ఏం అర్థం కాకపోయినా ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ మీరు అసైన్ చేసుకోవడం రాకపోయినా అవసరమైతే నేను మీకు సపరేట్గా లైవ్లో ఒక వీడియో చేసి మీకు సపరేట్గా మీకోసం ఒక వీడియో తీసి మీకైతే ఎలా అసైన్ చేసుకోవాలో మీకైతే వీడియో సెండ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ సంబంధించిన అకౌంట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఫైనల్ కట్ ప్రోలో దాన్ని సాల్వ్ చేయడానికి అయితే నేను 100% ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియోస్ మీకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.